బీజేపీ నేతల అక్రమ గృహ నిర్బంధంపై ఆ పార్టీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చక ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. కామారెడ్డి ఘటనపై ఇప్పటికే చర్యలు తీసుకోవడం లేదని, బాన్సువాడలో అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ప్రతిపక్షాలను నిర్బంధిస్తున్నారని ఆక్షేపించారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు అందజేయడంతో పాటు మంత్రివర్గ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం, అమానుషంగా ఈరోజు మమ్మల్ని నిర్బంధిక పాలన సాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నేరుగా సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర పాలన మీద పూర్తిగా గాడి తప్పి నీ కంట్రోల్ తప్పిన మాట వాస్తవం కాదా? కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం, కుంభకోణాల కోసం మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది తప్ప ఈ ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం ఏ రోజున ఈ ప్రభుత్వం ఆలోచన చేసిందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రజా సంక్షేమం మీద మీకు ఏ పార్టీ ఆలోచన, గౌరవం ఉన్నది? ఈ రోజు వరకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక, 6 గ్యారెంటీలకు చట్టబద్ధత ఇవ్వక, చివరకు రైతు బంధు లాంటి రన్నింగ్ స్కీమ్స్ ని కూడా ఆపేసి రైతు బంధు కోసం ఇస్తామన్నటువంటి 9,000 కోట్ల రూపాయలు రైతు బంధుకి ఇవ్వకుండా కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు ఇచ్చి ఆ డబ్బులు ఢిల్లీకి పంపుతున్నమాట వాస్తవం కాదా?